ఇగో ఈయనదో విచిత్రమైన ముచ్చట. మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి అవుతారట. ఈయన చిత్రం ఉన్నది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వాయిదా భయపడుతున్నాను. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేసి చేస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా ఏం చేయాలంటే మీరు చూసుకోండి, నేను చూసుకుంటా. చూసుకుంటావా? తెలంగాణ నీ జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మీ అందరి అభిమానానికి, మీ ప్రేమకు, నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మ జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ పాప రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి మీద ఆశతోటే నశించిపోతాను, కృషించిపోతాను. మంత్రి పదవి ఇవ్వకపోతే ఇక ముఖ్యమంత్రి అవుతా అంటాడు. పాపం ఇయ్యరాదా రేవంత్ రెడ్డి గారు? ఏదో ఒకటి ఇయ్యరాదు. ఉన్నాయి కదా, ఆ విద్యాశాఖ ఉన్నది, ఆ హోం శాఖ ఉన్నది, ఆ మున్సిపల్ శాఖ ఉన్నది. ఏదో ఒక మంత్రి ఆయనకు ఇయ్యరాదు. ఆయన అదో మనోవేదనలో ఉన్నాడు. ఆ మనోవేదనలో ఏకంగా నేను తెలంగాణ మొత్తం చూసుకుంటా ముఖ్యమంత్రి అవుతా అంటాను. నేను పార్టీ ఉన్నా ముఖ్యమంత్రి అవుతావేమో, పార్టీ లేకపోయా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాదని నీకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశమే లేదు. అసలు రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి రాజకీయం చేసే సాహసమే కాంగ్రెస్ పార్టీ చేయదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఎవరు లేరు. ఫేసులు ముఖ్యమంత్రి లాగా అనిపిస్తానే కావచ్చు, కానీ ఈ రాజకీయాన్ని తట్టుకొని, ఈ సోషల్ మీడియా దాటిని తట్టుకొని, ఈ కుట్రలను తట్టుకొని పార్టీని ముందుకు నడిపించే అంత శక్తి అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి తప్పించి వేరే వాళ్ళకి లేదు. అంతెందుకు, ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు పెడతానంటానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యక్తులు ఉన్నారు ఇక్కడ, అభిమానులు ఉన్నారు హైదరాబాద్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్కు సపోర్ట్దారులుగా ఉన్నారు. వాళ్ళను ఓవర్టేక్ చేయాలంటే ఇప్పుడు ఈ టీడీపీకి సంబంధించిన అభిమానులను దగ్గర చేసుకోవాలి. టీడీపీకి సంబంధించిన సెటిలర్స్ ఇక్కడ ఉన్నారు. ఇంకా వీళ్ళ ఓట్ బ్యాంకును మొత్తం కొట్టాలి. హైదరాబాద్ మీద ఈయనకు ఆశ ఉన్నది. హైదరాబాద్లో ఒక్క సీటు కూడా గెలవలే కాంగ్రెస్ స్వతహాగా 2023లో. ఇప్పుడంటే జూబ్లీ హిల్స్, ఆ కంటోన్మెంటు ఇటు వస్తే ఆయన దానం నాగేందర్ 3 సీట్లు ఉన్నారు, కానీ గెలవలేదు అసెంబ్లీ ఎన్నికల్లో. కాబట్టి వచ్చే అసెంబ్లీ నాటికైనా ఈ ఎన్టీఆర్ అంశాన్ని పట్టుకుంటే, ఈ కమ్మ సామాజిక వర్గం కొంత ప్రభావిత వర్గం కాబట్టి ఆ ప్రభావిత వర్గాన్ని మనం పట్టుకొని ఈ జూబ్లీ హిల్స్ గెలవాలి. ఇక్కడ 24, 23 ఉన్న సీట్లలో మెజార్టీ స్థానాలు గెలవాలని ఒక ఆలోచనతో ఒక స్ట్రాటజికల్ వర్డ్ వాడతాను. ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెడతా, భారతరత్నకు నేనే ప్రపోజల్ పెడతా. ఇది రేవంత్ రెడ్డి గారి ఒక వ్యూహం. కాబట్టి ఎక్కడెక్కడ ఎట్లా చెక్కులు పెట్టుకుంటూ వస్తే, ఎక్కడెక్కడ మనం గెలిస్తే మళ్ళీ రెండోసారి అధికారంలోకి రావచ్చు అనే ఒక వ్యూహాలతోటే రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయనను కాదని నిన్ను ముఖ్యమంత్రిని చేయడం అంటే అసాధ్యం, కానీ మంత్రి పదవి కోసమన్నా కనీసం ఆశపడుతున్నావు కాబట్టి ఇవ్వవలసిందే. లేకపోతే చిన్నపిల్లగాడు చాక్లెట్ కోసం ఏడ్చినట్టు ఏడుతాడు రాజగోపాల్ రెడ్డి గారు. నాకు ఇవ్వవా అంటే నాకు ఇవ్వవా, ఇదే లొల్లి అయిపోయింది, ఇదే రభస అయిపోయింది.